నమస్తే. స్టైలింగ్ పంప్ సమర్పించు చేనుచిలక కార్యక్రమానికి స్వాగతం. చేనుచిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈ రోజు చేనుచిలక కార్యక్రమంలో రైతులకు అనుకూలంగా రీఛార్జబుల్ ట్రాక్టర్గా అద్భుత ఫలితాలను అందిస్తున్న నానో ట్రాక్టర్ గురించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకప్పుడు వ్యవసాయం అనేది కూలీల కొరత లేకుండా సాగిపోతూ ఉండేది. కానీ రాను రాను కూలీలు మిగతా రంగాల వైపు మరలడం, అట్లాగే కూలీల ఖర్చు అధికంగా మారడం, ఉపాధి హామీ పథకానికి వెళ్తూ ఉండడంతో విపరీతమైన కూలీల కొరత ఏర్పడింది అనే విషయం మనందరికీ తెలిసిందే. దాన్ని అధిగమించే ప్రయత్నాన్ని కట్టంగూర్ FPO మంచి ప్రయత్నం చేస్తూ రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ రైతుల కష్టాలను తీర్చే ప్రయత్నంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చేలా రైతు సేవలో నిమగ్నం అవుతూ వారికి బ్యాటరీతో నడిచే ట్రాక్టర్, అట్లాగే వివిధ విత్తనాలను, ఫెర్టిలైజర్ని అందివ్వడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎందరో అధికారులు ఉత్తమ రైతుగా పేరు పొందిన జనార్దన్ రెడ్డికి అభినందనలు తెలుపుతున్నాం. రాను రాను వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల వల్ల రైతుల ఆర్థిక అభివృద్ధి పెరిగే అవకాశం ఉందని పలువురు వెల్లబుచ్చిన అభిప్రాయాలను మనం ఇప్పుడు విందాం. వేదిక మీదున్న జేడీఏ గారు, అలాగే నాబార్డు ఉత్తమ రైతు అవార్డు తీసుకున్నటువంటి జనార్దన్ రెడ్డి సార్ గారికి, అలాగే మా డైరెక్టర్లందరికీ, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, రైతులందరికీ నమస్కారం. నా పేరు సైలమ్మ. ఈ FPO స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే, మిగతా అన్ని శాఖల కంటే బర్రెలు తీసుకున్న వాళ్ళకు, గొర్రెలు తీసుకున్న వాళ్ళకు, చేపలకు ప్రతి ఒక్కటి సంఘం ఉంది. కానీ రైతుకు సంబంధించిన సంఘాలు లేవు. కాబట్టి మనకు నాబార్డు ద్వారా మనకి రైతు సంఘాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రైతు సంఘాలంటే ఇంతకుముందు లాగా కాకుండా ఓన్లీ ఏ రాజకీయాలకు అతీతంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కంపెనీ అని అంటే చిన్నదైనా పెద్దదైనా కంపెనీ మనం ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నామనేది, అది తర్వాత ఏ స్థాయికి వెళ్తుంది అనేది అది మన సామర్థ్యాన్ని బట్టి, మనకు వచ్చిన వనరులను, ఆ సదుపాయాలని, ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ఏ స్థాయికి వెళ్ళాలనేది మన చేతుల్లో ఉంది. ఈరోజు ముఖ్యంగా రైతులందరూ పనులు వదులుకొని వచ్చిన రైతులకు, మన అధికారులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రైతు సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రాం అరేంజ్ చేసిన నంద్యాల నరసింహారెడ్డి గారు, ఈ కట్టంగూర్ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీ చైర్మన్ గారు, ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో మొదటిసారిగా ఉత్పత్తి అయిన ఈ నానో ట్రాక్టర్ని ప్రప్రథమంగా మన సెంటర్కి తీసుకురావడం చాలా సంతోషం. ఇది ఫస్ట్ ఇన్నోవేషన్ చేసిన మొదటి రోజు మన తోటలోనే పనిచేసింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రైతులు రోజు రోజుకు పెరుగుతున్న డీజిల్ రేట్లు, కూలీల లభ్యత లేకపోవడం అనేది ప్రధాన సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు. ఆ రెండింటిని అధిగమించడానికి ప్రత్యామ్నాయంగానే దీన్ని రూపొందించడం జరిగింది. దీని ద్వారా మనము ఖర్చు తగ్గించుకోవాలి, మనము కూలీల కొరత నుంచి అధిగమించేది మెయిన్ ఉద్దేశం. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మనకు చేదోడు వాదోడుగా ఆ వెహికల్ మనకు ఒక స్నేహితుడిలాగానే మనకు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా దాంతో 5 మాసాల నుంచి దాన్ని విడివడం, మా దగ్గర ఉన్న ఒక పాలేరు ఉదయం లేచిన దగ్గర నుంచి తోట మొత్తం దాని ద్వారానే తిరిగి వస్తాడు. ఊర్లోకి పోయి కూలీలను ఎక్కించుకురావాలన్నా దాని ద్వారానే. బత్తాయి తోట తెంపినప్పుడు అది లోడింగ్ చేయడానికి ఒక 5-6 లేబర్ కావాల్సి వస్తుంది. అవన్నీ లేకుండా దాని మీద ఒక్కటి లోడ్ చేశాడు. అంటే అట్లా లేబర్ కొరత నుంచి ఖర్చు తగ్గించుకోవడానికి అది చాలా ఉపయోగపడుతుంది. మెయిన్గా నిరుద్యోగ యువతకైతే రోజు ఒక 5,000 సంపాదించుకునే అవకాశం ఉంది. నమస్కారం అందరికీ. ఈ నానో ట్రాక్టర్ని ఒక సంవత్సరం కిందట తయారు చేయడం మొదలుపెట్టాం. ఇది ఒక కరోనాలోంచి పుట్టుకొచ్చిన జీవి. రాను రాను ఎద్దులు మాయమైపోబోతున్నాయి.
పెద్ద పెద్ద ట్రాక్టర్లు పనికిరావు, చిన్న రైతులకి ఆ ఎద్దుల ఉండే స్థానంలో ఒక యాంత్రీకరణ రావాలి అన్నది వారి ఉద్దేశం. దాన్ని మొట్టమొదటిసారిగా చేసిన తర్వాత నాకు ల్యాండ్స్ లేవు, నేను నేవీలో పనిచేసి వచ్చాను కాబట్టి ల్యాండ్స్ భూములు మా దగ్గర ఏమీ లేవు. టెస్ట్ చేయడానికి కూడా నాకు చాలా ఎలా చేయాలో కూడా తెలియదు. అంత పేపర్ నాలెడ్జ్తో మాత్రమే తయారు చేయడం జరిగింది. దాన్ని జనార్దన్ రెడ్డి గారు కలవడం జరిగింది. అప్పుడు ఆయన చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. ఆయన పొలంలో ఈ పరడా గ్రామంలోనే దాన్ని మొట్టమొదటి ఫీల్డ్ ట్రయల్స్ చేయడం జరిగింది. ఫీల్డ్ ట్రయల్స్ చేసి దాన్ని చాలా చాలా మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చాం. ఈ యంత్రం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది ఒక ట్రాక్టర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మైండ్లో నుంచి తీసేయాల్సింది ఏంటంటే, చూడంగానే నానో ట్రాక్టర్ అనగానే అది ఏమనుకుంటారు, దుక్కి దున్నడం దగ్గర నుంచి అన్నిటికీ అదే అని అనుకుంటారు. అది కాదు. యాంత్రీకరణని సామాన్యంగా 4 భాగాల్లో విభజించడం జరుగుతుంది. మీకు ల్యాండ్ ప్రిపరేషన్ అంటారు. అదే ల్యాండ్ ప్రిపరేషన్లో మీకు కావాల్సింది హెవీ ఎక్విప్మెంట్, ట్రాక్టర్స్ కానీ అవి కానీ హెవీగా దున్నాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ల్యాండ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత విత్తనాలు వేసే దగ్గర నుంచి మీకు కోతకొచ్చే సమయం దాకా ఇంటర్ కల్టివేషన్ యాక్టివిటీస్, లైట్ యాక్టివిటీస్ నడుస్తాయి. ఈ పర్టిక్యులర్ ఎక్విప్మెంట్ మనం తయారు చేసింది ఆ మధ్యలో ఉన్న ఆపరేషన్స్ని మ్యాచ్ చేసుకోవడానికి. ఎందుకంటే ఆ ఏరియాలోనే మనకి లేబర్ ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంది. మన దగ్గర ఉన్న పెద్ద ట్రాక్టర్లు ఒకసారి పంట వేసిన తర్వాత లోపలికి వెళ్ళడం అనేది కష్టం అవుతుంది. సో అక్కడ తేలికపాటిగా ఉండాలి, వెయిట్ తక్కువగా ఉండాలి, సన్నగా ఉండాలి, సాళ్ళ మధ్యలోకి వెళ్ళడానికి వీలుగా ఉండాలి. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని తయారు చేయడం జరిగింది. సో దీంతో మీరు ఏంటంటే విత్తనం వేయడం దగ్గర నుంచి మొదలు పెడితే విత్తనం వేయడం, ఇంటర్ కల్టివేషన్, మందు కొట్టడం, మందు స్ప్రేయింగ్తో పాటు డ్రోన్స్ వచ్చేసాయి. ఇప్పుడు కొన్ని చోట్ల డ్రోన్స్ వాడలేని చోట్ల, అవకాశం లేని చోట్ల ఇదే యంత్రాన్ని వాడుకొని మీరు మందు స్ప్రే చేసుకోవచ్చు. సో తర్వాత మీకు దీనికి ఎడిషనల్గా ఒక మోటార్ ఉంది వెనకాల రోటవేటర్తో పాటు. ఈ రోటవేటర్తో ఉన్న మోటార్ ఒక ఆల్మోస్ట్ 3 HP పవర్ ఉన్న మోటార్. ఆ మోటార్ని ఉపయోగించుకొని మీరు హల్లర్స్ దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక 3 HP చిన్నపాటి పంపుని కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మల్టిపుల్ యూజర్స్కి వాడుకోవచ్చు. నమస్కారం, నా పేరు వినయ్ కుమార్, నాబార్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్, నల్గొండ క్లస్టర్. ఈరోజు కట్టంగర్ రైతు ఉత్పత్తుల కంపెనీ ద్వారా ఒక నానో ట్రాక్టర్, 3 వీలర్ 4 వీలర్ ఎలక్ట్రిక్ నానో ట్రాక్టర్ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. నాబార్డ్ 6 లక్షల ఆర్థిక సహాయం అందించింది వీళ్ళకి, గ్రాంట్ అసిస్టెంట్స్. ఇక్కడ ఉన్న నాబార్డ్ ద్వారా ఏర్పడిన కట్టంగూరు రైతు ఉత్పత్తుల కంపెనీ యొక్క సభ్యుల కొరకు ఇక్కడ 500 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళ లాభం కోసము, వాళ్ళ వ్యవసాయ ఖర్చులు తగ్గించుకోవడం కోసము ఇక్కడ వీళ్ళకి పరికరము గ్రాంట్ రూపంగా ఇవ్వడం జరిగింది. ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అనేది నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఒక 23 సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సంఘాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతులు విత్తనం వేసిన దగ్గర నుంచి తర్వాత మార్కెటింగ్ వరకు కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా ఈ సంఘం ద్వారా FPO ద్వారా చేసినట్లయితే మనకు లాభదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ FPOలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నల్గొండ జిల్లాలో ప్రధానంగా మన కట్టంగూరు FPO అనేది చాలా యాక్టివ్గా మన నంద్యాల నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా బాగా రైతులందరూ ఉత్సాహంగా పాల్గొని అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళు ఇప్పుడు ఈ యొక్క మార్కెటింగ్ కొరకు వ్యాన్లు తీసుకురావడం కానీ, ఈ మధ్య కాలంలో ఈ నానో ట్రాక్టర్ కూడా ఈరోజే ఇక్కడ వీళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. ఈ నానో ట్రాక్టర్ అనేది అంటే ముఖ్యంగా ఇది ఈ డీజిల్ పెట్రోల్ ఖర్చు బాగా పెరిగిపోతూ ఉన్న సందర్భంలో ఈ నానో ట్రాక్టర్ ద్వారా ఏమవుతుందంటే తక్కువ ఖర్చుతోటి, అంటే మనకి ఇంట్లోనే కరెంటు ఛార్జింగ్ తోటి మనకు ఎకరానికి 200-300 రూపాయల ఖర్చుతోటే మనం ఒక ఎకరంలో దాని యొక్క దున్నటం కానీ, తర్వాత గుంటక తోలుకోవడం కానీ, స్ప్రేయింగ్కి కానీ, తర్వాత మిగతా ఎన్నో రకాల వ్యవసాయానికి ఇంటర్ కల్టివేషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ నానో ట్రాక్టర్ ద్వారా చేయడానికి అవకాశం ఉంది. అయితే మేము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ ఈ FPOలని భవిష్యత్తులో బలోపేతం చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ డ్రోన్ల యొక్క సబ్సిడీ కూడా ఈ యొక్క FPOల ద్వారా 75% సబ్సిడీకి డ్రోన్ స్ప్రేయర్లు అనేది సరఫరా చేయడానికి మార్గదర్శకాలు అనేది జారీ చేయడం జరిగింది. ఈ డ్రోన్ స్ప్రేయర్ల వల్ల కూడా మనకు ఈ స్ప్రేయింగ్లో తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ విస్తీర్ణంలో చేయడానికి అవకాశం ఉంది. ఈ విధంగా
ఈ కొత్త టెక్నాలజీ ఏదైనా కానీ రైతులు ఒక్కలే అంటే తీసుకురావడానికి కొనుగోలు చేయడానికి కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ ఎఫ్పిఓ ద్వారా అయితే మనకు వ్యవసాయంలో ఎప్పటికప్పుడు వస్తున్న ఈ కొత్త పరికరాలను కానీ కొత్త టెక్నాలజీని కానీ వాడుకోవడానికి ఎఫ్పిఓలు అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా వ్యవసాయ శాఖ ద్వారా ఎఫ్పిఓలను ఇంకా బలోపేతం చేసి వ్యవసాయంలో వచ్చే అధునాతన పద్ధతులన్నీ కూడా వీళ్ళ ద్వారా రైతులకు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు కట్టంగూర్ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఆధ్వర్యంలో బ్యాటరీ ఆపరేటెడ్ 4 చక్రముల వాహనము అదేవిధంగా 3 చక్రముల వాహనాన్ని యొక్క ఉపయోగాన్ని ట్రైనింగ్ని పరిశీలనకు సంబంధించిన మీటింగు కట్టంగూర్ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ట్రాక్టర్ యొక్క ప్రధానమైన ఉద్దేశము నాబార్డు బ్యాంకు వాళ్ళు ఈ బ్యాటరీ ఆపరేటెడ్ ట్రాక్టర్ చూసి ఈ ఎఫ్పిఓ కట్టంగూర్ ఎఫ్పిఓకు 85% సబ్సిడీతోటి ఈ గ్రాంట్ మంజూరు చేయడం ద్వారా ఈ 3 వాహనాలు తీసుకురావడం జరిగింది. వీటి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే లేబర్ ఖర్చులు తగ్గియటం, విత్తనాలు వేసుకోవటం, గుంటుక కొట్టడం, రోటావేటర్ చేయటం, స్ప్రే చేయటం, ఎరువులు చల్లటం, వీటితో పాటు 2 మనుషులను కూర్చోబెట్టుకొని ఫీల్డ్లోకి వెళ్ళి 2 బస్తాల ఎరువులు వేసుకొని కూడా పోయి ఫీల్డ్లో చేసుకొని రావడం అనేది అవకాశం ఉంది. అయితే ఎఫ్పిఓ ఆధ్వర్యంలో ఉత్పత్తి ఖర్చు తగ్గించడానికి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఈ 3 కూడా మా ఎఫ్పిఓ ఆధ్వర్యంలో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికే విత్తనాలకు సంబంధించి ప్యాడీ, అదేవిధంగా పత్తి, అదే వేరుశనగ కదిరి నుంచి 1812 విత్తనాలు తీసుకొచ్చి మదర్ సీడ్ తీసుకొచ్చి ఇక్కడ రైతు ఎఫ్పిఓ తరఫున అందించడం జరిగింది. అట్లాగే వరి సీడ్లకు సంబంధించి కంపసాగర్ నుంచి విత్తనాలు తీసుకొచ్చి ఇచ్చాం. అదేవిధంగా పత్తికి సంబంధించి కావేడి విత్తనాలు ఇవ్వడం అనేది జరిగింది. నాబార్డు ఇచ్చే సహకారమే కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాకు అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద ₹1 కోటి రుణం ఇస్తానికి అంగీకరించారు. ఒక 12 కోల్డ్ స్టోరేజ్ సోలార్ సిస్టమ్ ఆఫ్ కోల్డ్ స్టోరేజ్ 12 కోసం MIDH కింద అప్లై చేశాం. అది హార్టికల్చర్ కమిషనర్ ఆఫీస్లో అండర్ ప్రాసెస్లో ఉంది. దాంట్లో కమిటీ అప్రూవల్ అయిన తర్వాత 12 గ్రామాల్లో ఈ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసి ఫామ్ గేట్ కల్టివేషన్ కింద దాన్ని ముందు తీసుకోవడం కోసం కూడా రైతు జరుగుతుంది. ఇంకా కొంత అడ్వాన్స్ చేసేటప్పుడు మాత్రమే రైతులకు ఉపయోగపడుతుంది. ఆ స్టేజ్లోకి వెళ్ళటం కోసం మా వైపు నుంచి కృషి జరుగుతూ ఉంది. ఇంకా అవసరమైన సహకారాన్ని కూడా జిల్లా మంత్రివారు కానీ, జిల్లా శాసనసభ్యులు కానీ, ప్రభుత్వాన్ని కానీ, అధికారులు కానీ మేము అప్రోచ్ అయితే వారి సహకారం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు కూడా పూర్తిగా మారకపోయినా కొంతమేర ఆధునికతను వ్యవసాయంలో ప్రవేశపెట్టేందుకు సమాయత్తం అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాంటి వాటిలో వచ్చిందే మినీ నానో ట్రాక్టర్. దీని ప్రయోజనం చాలా ఉండడంతో ఎంతో మంది రైతులు ఈ ట్రాక్టర్ను ఉపయోగించేందుకు సిద్ధమవడం విశేషం. ఈ ట్రాక్టర్ని తయారు చేసిన వెంకట్రావుకు రైతులకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేసిన జనార్దన్ రెడ్డిని అభినందించాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రయోగాత్మకంగా రైతుల క్షేత్రంలో చూపించి దాని గురించి రైతులకు అవగాహన కల్పించడం గొప్ప విషయం. అట్లాగే ఈ ట్రాక్టర్ని కొని రైతుల కష్టాలను పారద్రోలాలని తపన ఉన్న కట్టంగూర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. మరింతగా మనం నానో బ్యాటరీ ట్రాక్టర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. సార్, నా పేరు శేఖర్, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ని, గ్రామం బొల్లెపల్లి. ఇక్కడ మనము ఈ కంపెనీ ఏర్పాటు చేసుకొని 3 సంవత్సరాలు అవుతుంది. దీంట్లో భాగంగా ఏంటంటే రైతులకు తక్కువ అంటే ఎక్కువ ఆదాయం రావడానికి గల ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన ఎఫ్పిఓగా ఏర్పాటు చేసుకొని నాబార్డు సహకారంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైతుకి ఏ విధమైన ఎట్లా ఖర్చు తగ్గిస్తే ఇన్కమ్ పెరుగుతుంది అని దాని మీద రైతులకు అవగాహన కల్పించి తర్వాత ఒక వ్యాపారము లాగా వ్యవసాయమే కాకుండా వ్యవసాయంతో పాటు రైతు వ్యాపారం చేయాలనే దృక్పథంతో ఒక షేర్ హోల్డర్గా రైతులను చేర్పించి ఒక షేర్ హోల్డర్కి ₹1000 చొప్పున వాటాధనము కట్టించి వాళ్లకు కట్టించడం జరిగింది. దానికి
మన ఏపీఓ ఏం చేస్తున్నామంటే దానికి ఎరువులు రైతుకి ఎట్లా ఖర్చు తగ్గియాలనే ఉద్దేశంతో ఎరువుల మీద విత్తనాలు కూడా ఎన్నో రకాలు కాకుండా దానికి నాణ్యమైన విత్తనాలు ఫౌండేషన్ సైడ్ మన యూనివర్సిటీ వాళ్ళ నుంచి తీసుకొచ్చి రైతులకు ఇప్పించడం జరిగింది. అట్లాగనే పెస్టిసైడ్ పురుగుల మందులు వీటి మీద కూడా నాణ్యమైన రైతుకు అనవసరం లేని అంటగట్టకుండా అవసరం ఉండేవి మాత్రమే ఏవో వాళ్ళు ఇచ్చిన సజెషన్ ప్రకారం వాళ్ళకి రైతులకు ఇవ్వడం జరుగుతున్నది. ఏదైతే పనిచేస్తుందో ఆ కంపెనీ మందులు వాడటం జరుగుతుంది. ఇట్లా ఈ విధంగా రైతులకు సేవ చేసి ఇంకా ఎక్కువ మందిని ఎక్కువ మంది రైతులు వినియోగించుకోవాలని, అదే 500 మంది షేర్ హోల్డర్ కాకుండా ఎక్కువ రైతులని రేపు మే జూన్ నుంచి పెంచే విధంగా దాన్ని ఒక మినిట్స్లో తీర్మానం చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ఏపీఓ తీసుకోవడం జరుగుతున్నది. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. నా పేరు రమేష్ అండి. నేను ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ను. మా సంస్థ ద్వారా కట్టంగూరు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ మరియు నక్రికల్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ నాబార్డు వారి ఆర్థిక సహకారంతో నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా రైతులు పెట్టుబడి పెట్టే క్రమంలో వాళ్ళను తక్కువ ఖర్చుతోని పెట్టుబడి పెట్టాలనేసి వాళ్ళు పండించే పంటలకు మినిమం ప్రైజ్ రావాలనే ఉద్దేశంతో ఎఫ్పిఓను ప్రారంభించడం జరిగింది. నాబార్డు ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాలను నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. అందుకోసం ఫర్టిలైజరు పెస్టిసైడు షాపులను కూడా మేము నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. హైదరాబాదుకు రైతులు పండించిన నిమ్మకాయలను, కూరగాయలను ఇవన్నీ కూడా మేము హైదరాబాద్కు ఎక్స్పోర్ట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఈ ఎక్స్పోర్ట్ కార్యక్రమంలో రైతులకు రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల కిరాయికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్న క్రమంలో నాబార్డు వాహనానికి 5 లక్షల గ్రాంట్ని ఇవ్వడం అనేది జరిగింది. అట్లాగే రైతులు పొలంలో దున్నకానికి సంబంధించి తక్కువ ఖర్చుతోని ఎక్కువ లాభం పొందాలనే ఉద్దేశంతో నానో ట్రాక్టర్ను తీసుకోవడం జరిగింది. ఇది రైతులకు పొలాలలో కానీ చిలకలలో తోటలలో కూడా ఈజీగా ఈ నానో ట్రాక్టర్ ద్వారా దున్నకం చేయడం కానీ రైతులకు అన్ని రకాల శిక్షణలు వాళ్ళను బలోపేతం చేయడానికి మేము కార్యక్రమాలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఎలక్ట్రిక్ నానో ట్రాక్టర్ గతంలో 3 చక్రాల వాహనాన్ని చూసినాము. ఇప్పుడు అప్డేట్ చేసిన వాహనం ఇది. 4 చక్రాల వాహనంతో పాటు అంతకుముందు గతంలో మనకు మాన్యువల్ చేతితోటి హైడ్రాలిక్ లేకుండా చేతితోటి లిఫ్టింగ్ అయ్యేది పెట్టాము. ఇప్పుడు రోటోవేటర్ కూడా దీనికి అటాచ్మెంట్ వేసినాము. రోటోవేటర్ హైడ్రాలిక్ తోటి మనం ఆపరేట్ చేసుకోవచ్చు కిందికి మీదికి. గతంలో మనం దీన్ని మాన్యువల్లో ఉండే దాన్ని అప్డేట్ చేసి ఇప్పుడు కొత్తగా 4 చక్రాల వాహనానికి 3 చక్రాల వాహనానికి కూడా ఈ సిస్టమ్ అమర్చడం జరిగింది. ఈ రోటోవేటర్ సిస్టమ్ గతంలో ఈ రోటోవేటర్ లేకుంటే ఈ రోటోవేటర్తో ఇంటర్ కల్టివేషన్ ఇప్పుడు చూసిండ్రు మీరు. ఇందులో డ్రిప్ సిస్టమ్ ఉంది. తక్కువ స్పేసింగ్లో కూడా ఇది రోటోవేటింగ్ కలుపు తీసుకునే వీలుంటుంది. దీంతో హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా దీన్ని వెనకకు ముందలకి చేసుకునే అవకాశం ఉంది. మీరు ఇంతకుముందు 3 చక్రాల వాహనానికి దీనికి వ్యత్యాసం ఏంటంటే 4 చక్రాల వాహనం పర్మనెంట్గా మనకు హై డెన్సిటీ తోటలలో వెళ్ళడానికి ఆస్కారం ఉంది. వీల్ అడ్జస్ట్మెంట్ మటుకు ఇందులో లేదు. 3 చక్రాల వాహనంలో వీల్ అడ్జస్ట్మెంట్ ఉండే దానికి దీనికి వ్యత్యాసం ఇది. ప్లస్ ఎక్స్ట్రా దీనికి హైడ్రాలిక్ సిస్టమ్ వచ్చింది, రోటోవేటర్ వచ్చింది. దీంతో ఇంకా పోస్ట్ హోల్ డిగ్గర్ అటాచ్మెంట్ వేసుకోవచ్చు. దీంతో ఇంకా చాప్ కటర్ వేసుకోవచ్చు. ఈ మోటార్ తోటి వాటర్ పంప్ మోటార్ పంపింగ్ చేసుకోవడానికి కూడా వాటర్ పంప్ కూడా వేసుకునే అవకాశం ఉంది. ఈ మోటార్ తోటి 1 HP తోటి నడిచే ప్రతి అల్లర్ కానివ్వండి చిన్న చిన్న యంత్రాలు నడుపుకునే అవకాశం ఈ మోటార్ తోటి ఉన్నది. దీనికి ఇది ముఖ్యంగా హార్టికల్చర్ క్రాప్లో హై డెన్సిటీ విధానంలో సాళ్ళు దగ్గరున్న పంటలకు, పండ్ల తోటలకు, పూల తోటలకు, అదే పెండాల్స్లో పందిరికి తోటలకు, కూరగాయల తోటలకు కూడా ఇది సునాయాసంగా కింది నుంచి వెళ్ళే అవకాశం ఉంది. రోటోవేట్ చేసుకోవచ్చు. కూరగాయల తోటలలో కలుపు తీసుకోవచ్చు, అంతర్కృషి చేసుకోవచ్చు. దీంతో పిచికారీ చేసుకోవచ్చు. 3.5 గంటలు ఛార్జింగ్ చేస్తే ఒక
ఒక 24 అవర్స్ పిచికారి 2 గన్నులతో చేసుకునే వీలుంది. దీంతో ఒకసారి ఫుల్ ఛార్జ్ పెట్టుకుంటే దీన్ని ఒక 4 to 6 అవర్స్ రోటోవేటర్ చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా దీంతో మీరు తోటలో తెంపిన కూరగాయలను కూడా బయటికి తీసుకురావడానికి వీలుగా ఇందులో వేసుకొని వచ్చే అవకాశం ఉంది. అదే పందిరి తోటలో కింది నుంచి మనుషులు తేవాలంటే కూలీలకు కొంచెం తలబరువు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో వేసుకొని బయటికి లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉన్నది. దీంతో కూరగాయలు మనం ఇంటి దగ్గర గ్రేడింగ్ చేసుకునే దగ్గర కూడా తీసుకొని వచ్చే అవకాశం ఉంది. దీంతో మామూలు కూడా లిటర్ డోజ్ చేసుకోవడానికి ఫ్రంట్లో డోజర్ అటాచ్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. అట్లే పశువుల దాన కట్ చేసుకోవడానికి గడ్డి పచ్చి మేతను చాప్ కటింగ్ చేసుకోవడానికి చాప్ కట్టర్ కూడా దీంతో వాడుకోవచ్చు. దీన్ని ఈ మోటార్ తోటే వేసుకునే అవకాశం ఉంటుంది పశువుల దానను కట్ చేయడానికి, గడ్డి కట్ చేయడానికి. అట్లే మన దగ్గర ఉన్న కొబ్బరి మట్టలు కానివ్వండి, ఆయిల్ ఫామ్ తోటలలో వచ్చే మట్టలు కానివ్వండి షెడ్డింగ్ చేసుకోవడానికి కూడా ఇదే మోటార్కు షెడ్డర్ వేసుకొని కూడా దాన్ని చిప్స్ లాగా చేసుకొని ఇందులోనే కంపోస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది దీంట్లోనే. నాలుగు చక్రాల వాహనం నడపడానికి కొద్దిగా సులువుగా ఉంటుంది. 3 చక్రాల వాహనం కొంచెం ప్రాక్టీస్ కావాల్సిన అవసరం ఉంటుంది. 4 చక్రాల వాహనం బ్యాలెన్సింగ్ ఉంటుంది. కాకుంటే ఇది పర్మనెంట్ ఫిక్సింగ్ ఉంటుంది. ఒకటే స్పేసింగ్లో పోవటానికి ఇది వీలుంటుంది. కొంచెం మాయిశ్చర్ ఉన్న భూములల్లో మాయిశ్చర్ ఉన్నప్పుడే దీన్ని చేసుకుంటాం. మామూలుగా కలుపు పుట్టిందంటేనే మాయిశ్చర్ ఉంటేనే కలుపు పుడుతుంది. ఆ కలుపు తీయడానికి అంతర్కృషి చేయడానికి కొంచెం మాయిశ్చర్ ఉంటేనే ఈ సునాయాసంగా ఈ రోటోవేటర్ సిస్టమ్ ద్వారా ఆ కలుపును తీయడానికి సులువుగా ఉంటుంది. కూలీల కొరతకు పెరుగుతున్న డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెరుగుతున్న కారణంగా దానికి ప్రత్యామ్నాయంగా దీన్ని రూపొందించడం జరిగింది. మనము ప్రతిరోజు మనిషికి సెల్ ఫోన్ ఎంత అవసరమో ప్రతి రైతుకు కూడా ఇది రాబోయే రోజుల్లో ఇది ఒక అంత ప్రాముఖ్యత ఉన్నది. దీనికి ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఇది రైతుకు చేదోడు వాదోడుగా ఉంటుంది. కారణం ఏంటంటే మాన్యువల్గా దాన్ని హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా నాగన్లు కానివ్వండి, విత్తనాలు వేసే యంత్రాలను కానీ పరికరాలు ఎక్కువగా ఉండి మాన్యువల్తో లేవడానికి కొంచెం ఉన్న తరుణంలో దీన్ని హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా అప్డేట్ చేయడం జరిగింది. ఈ హైడ్రాలిక్ తోటి మీరు సునాయాసంగా విత్తనాలు సీడ్ డ్రిల్లింగ్ మిషన్ కానివ్వండి, రోటివేటర్ కానివ్వండి, నాగన్లు కానివ్వండి ఏది వేసినా కూడా పైకి కిందికి సులువుగా అమర్చుకునే విధంగా ఈ హైడ్రాలిక్ సిస్టాన్ని అమర్చడం జరిగింది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇది వ్యవసాయంలో ఒక విప్లవాత్మక మార్పు అనవచ్చు. దీన్ని వ్యవసాయం కూలీల కొరతతోటి డీజిల్ రేట్లు పెరుగుతున్న దృష్ట్యా ఇది వ్యవసాయాలు మానుకొని పోయే దశలో ఇది ఒక ప్రత్యామ్నాయంగా ఒక విప్లవం సృష్టించబోతుంది వ్యవసాయంలో అని మాత్రమే గట్టిగా చెప్పగలుగుతుంది. మామూలుగా చిన్న రైతులు కానివ్వండి, దీని మీదకి ఏమాత్రం పరిజ్ఞానం లేని మహిళా రైతులు కానివ్వండి, మహిళా కూలీలు కానివ్వండి, మామూలు చిన్న కూలీలు కానివ్వండి, ఏమాత్రం పరిజ్ఞానం లేకుండా దీన్ని ఒక 2 గంటలు ట్రైనింగ్ ఇచ్చి ఉంటే దీన్ని ఈజీగా సునాయాసంగా నడుపుకోగలుగుతాడు. రోజు సునాయాసంగా దీన్ని చేతికర్రలాగా వాడుకునే అవకాశం ఉంది. రైతు ఉదయం లేచిన దగ్గర నుంచి బర్రెల కాడికి, పాడి పశువుల కాడికి ఇంత గడ్డేసుకొని పోయి పాలు పిండుకొని వచ్చి పాల కేంద్రానికి తీసుకుపోయి పోసి వచ్చి మళ్ళీ ఇదే బండిని తీసుకొని తోట దగ్గరికి, బావి దగ్గరికి, ఇంటి దగ్గరికి దిగడానికి కూడా దీన్నే వాడుకోవచ్చు. పెట్రోల్ ఖర్చును తగ్గించుకోవచ్చు. బైక్ వాడకుండా కూడా దీన్ని బావి దగ్గరికి, ఇంటి దగ్గరికి వ్యవసాయం చేసుకునే క్షేత్రాలకు అన్నిటికి తిరగవచ్చు. ఇంకొకటి క్షేత్రం పెద్దగా ఉన్న వాళ్ళు కూడా అంత దూరం నడిచి వెళ్ళలేక కూడా చెట్టు కింద కూర్చొని ఇట్లా చూసే బదులు ఇది వేసుకొని సునాయాసంగా అట్లా ఒక రౌండ్ వేసి లైన్ తిరిగి వచ్చి చెట్లను పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ ప్రప్రథమంగా మొదటగా ఈ ఎఫ్పిఓకే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఎఫ్పిఓ రైతులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. వీళ్ళే 150 మంది రైతులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టారు. ప్రతి రైతుకు 3 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఎట్లా నడపాలి, దీనివల్ల ఏమి ఉపయోగాలు, ఎంత ఇంధనం సేవ్ అవుతుంది, మనకు డబ్బు ఎంత ఆదా అవుతుంది రైతుకు అనే దాని మీద ఒక శిక్షణ నడిపిస్తున్నారు వీళ్ళు. మామూలుగా వీళ్ళు ఇక్కడి రైతులు, ఈ గ్రూప్లో ఉన్న రైతులు దీనికి హైర్ చేసుకొని కిరాయికి తీసుకొని నామినల్ కిరాయితోటి వాళ్ళు వాడుకునే విధంగా ఈ ఎఫ్పిఓ ద్వారా దీన్ని వాడుకుంటారు. మామూలు రైతులు కూడా, నిరుద్యోగ యువత కానీ మామూలు రైతులు కూడా కొనుక్కోవాలనుకుంటే కొన్న పైసలు కూడా ఒక పత్తి చేనులో 2 నెలలు విత్తనాలు వేసుకోవాలి, 2 నెలలు గుంటుక కొట్టే సీజన్ ఉంటుంది కాబట్టి ఆ 2 నెలల 4 నెలల టైంలో దీనికి పెట్టిన ఖర్చు 4 నెలలు పూర్తిగా రికవరీ చేసుకునే అవకాశం ఉన్నది. ఇది ఇనావ్ కంపెనీ, ఈ-పవర్ ఇనావ్ కంపెనీ, ఇది ఎక్స్ ఆర్మీ మెన్ రిటైర్డ్ వెంకట్రావు గారు తయారు చేస్తున్నారు. దీన్ని మీరు కొనాలనుకున్న వారు వెంకట్రావు గారి నెంబర్కి కానీ సంప్రదించవచ్చు. దీని ధర వచ్చి 3 గిల్లలది 2 లక్షల రూపాయలు కేవలం బండి వరకు. అదే 4 గిల్లలు వచ్చి 2,15,000 ప్లస్ మీకు అటాచ్మెంట్స్ ఏమేమి కావాలనేది దానికి అడిషనల్ ఛార్జ్ వేయాల్సి ఉంటుంది.
ఈ వాహనం కొనదలుచుకున్న వారు సంప్రదించాల్సిన నెంబర్లు నేను ఒక రైతుగా నా అనుభవం పూర్వకంగా నేను చెప్తున్నాను. నా పేరు పుట్ట జనార్దన్ రెడ్డి, పరడా గ్రామం, నల్గొండ జిల్లా. నా నెంబర్ వచ్చి 9848432345 9848432345. దీని తయారు చేసే ఉత్పత్తిదారుల నెంబర్ వెంకట్రావు గారు. నెంబర్ వచ్చి 903000232330. ఇది ఇనావ్ కంపెనీ ఈ పవర్ జిబో ఎలక్ట్రిక్ నానో ట్రాక్టర్ మల్టీపర్పస్ అగ్రికల్చర్ ట్రాక్టర్. దీంతో వెనకాల ట్రాలీ కూడా వేసుకొని మనం ఒక 600-700 కేజీల వరకు సునాయాసంగా మనం పండించిన పంటలు, కూరగాయలు, లేదంటే మందు బస్తాలు అనుకోండి, ఇంకేదైనా మనం పొలంలో సునాయాసంగా నలుగురు చేసే పని బరువును ఒకటే వేసుకొని పని చేసుకునే అవకాశం ఉంటుంది దీనిలో. థ్యాంక్ యూ. చేను చిలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు, సూచనలు 9553-9550 నెంబర్కి తెలియజేయగలరు. ఇది నాటి స్టెల్లింగ్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.